హాయ్ అండి. బీరకాయ ఆలు సాబుదానియా పకోడీ చేసే విధానం ఎలాగో తెలుసుకుందామండి. దానికి కావాల్సిన బీరకాయ పొట్టు, ఆలు, నానబెట్టిన సాబుదానియా. దానికి కావాల్సింది శనగపిండి. శనగపిండిలో సాబుదానియా వేసుకుందామండి. ఇందులోనే ఆలు వేసుకుందామండి. ఇందులోనే బీరకాయ పొట్టు వేసుకుందామండి. ఇందులోనే చిటికెడు పసుపు వేసుకుందామండి. ఇందులో ఉప్పు వేసుకుందామండి. రుచికి తగ్గ కారం వేసుకుందామండి. ఇందులోనే అల్లం ముద్ద వేసుకుందామండి. ఇందులోనే హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందామండి. వీటన్నిటిని కలుపుకుందామండి. వాటర్ అవసరం లేదండి, ఎందుకంటే అందులో వాటర్ ఆల్రెడీ వస్తుంది. కావాలంటే కొన్ని వాటర్ కలుపుకోవచ్చు. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 minutes. కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందామండి. చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి. చూడండి, ఈ రంగు వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. వేడి వేడి పకోడీ రెడీ. తిని చెప్పండి ఎలా ఉందో.